నెల్లూరు సిటీలోని పలు నగరపాలక సంస్థ పాఠశాలలను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. అక్కడ పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని మరో భవనంలోకి మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగర నియోజకవర్గ పరిధిలోని 54 మున్సిపాలిటీ స్కూల్స్ ని సందర్శించి అవసరమైన మౌలిక వస్తువులను కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని తెలిపారు. అయితే నేటికి కూడా పాఠశాలలో విద్యార్థులు నేలపై కూర్చుని చదవడం బాధాకరంగా ఉందని, అన్ని పాఠశాలల్లో బల్లలు ఏర్పాటు చేసేందుకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ స్కూల్స్ లో ప్లే ఎక్విప్మెంట్, జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేద పిల్లలకు ఆహ్లాదభరిత వాతావరణంలో ఉన్నతమైన విద్య అందించాలన్నదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పమన్నారు. విద్యా ప్రమాణాలు పెంచి పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్యతేజ, పలు శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎన్ని క్లాసులు ఉన్నాయి మనకు? ఏ క్లాస్ రెండు ముందుగా మీరు అదే సార్ అది కూడా ఇది అదన్నా మన ప్లేస్ కూడా లేదు సార్ కట్టడానికి కూడా అదన్నా ముందుకు వెళ్ళిపోతే మాకు అర్థం అవుతుందా? ఎన్ని రూములు ఉన్నాయమ్మా ఇప్పుడు? ఎవరన్నా వస్తుందా మీది? 1 to 5 అది పెట్టేసుకోండి సరే. ఎంయూ 6 రూమ్లు వస్తాయి. ఫస్ట్ 5th 5 రూమ్లు ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ మున్సిపల్ పాఠశాలన్నీ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న 2000 మున్సిపల్ స్కూల్స్లో పిల్లలందరూ మెజారిటీ నేల మీద కూర్చునేవాళ్ళు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్లోనే ఫస్ట్ ఎయిడ్కే వచ్చా. ఫస్ట్ నేను విజిట్ చేసిన మున్సిపల్ స్కూల్ ఇదే. 2014-19లో ఫస్ట్ ఈ స్కూల్ విజిట్ చేశా. పిల్లలు నేల మీద కూర్చున్నారు. అప్పటికప్పుడు మున్సిపల్ శాఖను ఆదేశించి రాష్ట్రం అంతా పిల్లలు నేల మీద కూర్చోకూడదు, బెంచీల మీద కూర్చోవాలా, వాళ్ళకి బెంచీలు ఏర్పాటు చేయమంటే 30,000 బెంచీలు కావాలంటే వాళ్ళు 3 నెలల్లో రాష్ట్రం అంతా 2000 మున్సిపల్ స్కూల్లో బెంచీలు ఇచ్చారు. ఈరోజు ఎక్కడికి పోయినా వాళ్ళు అదే అంటున్నారు, సార్ మీరు ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన బెంచీలు సార్
ఇందాక ఒక స్కూల్కి పోతే 6వ డివిజన్ పోతే సార్ చెక్కు చెదరలేదు సార్, చిన్న గీత కూడా పడలేదు, ఈ 6 సంవత్సరాలు అలా మెయింటైన్ చేసామని చెప్తే నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది. పిల్లలు ఇంకా నేల మీద కూర్చునేది ఏం చెప్పండి. ఎప్పుడో గతంలో మేము చదివినప్పుడు ఎప్పుడు దాదాపు 1965 అప్పుడు నేల మీద కూర్చున్నాం. ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చోవటం అంటే నిజంగా దారుణం అని. ఎందుకంటే మేమంతా హరినాథపురంలో ఓరిగంట రికడం స్కూల్లో చదివాం. అక్కడ నేల మీద కూర్చొని చదివాం 5వ తరగతి దాకా. అందుకనే నేను వెంటనే ఆ రోజు ఇవ్వటం. ఈరోజు హెడ్ మాస్టర్ కూడా సార్ మీరు ఇచ్చిన బెంచీలు అంటే ఎంతో హ్యాపీ. 6వ డివిజన్ పోతే వాళ్ళు మీరు ఇచ్చిన బెంచీలు అంటే నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది. అయితే ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి యొక్క దాంట్లో ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి గౌరవులైన లోకేష్ గారిని కూడా అడగటం జరిగింది. వీటన్నిటినీ మున్సిపల్ శాఖ ద్వారా వీలైనంత కొంత చేస్తామని వారు వెంటనే చేయమన్నారు. దానికని ఈరోజు నెల్లూరులో ఈరోజు 54 మున్సిపల్ స్కూల్స్ నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి మేజర్. వీటన్నిటికీ ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వాలి. పిల్లలకు చదువుతోటి ఆటపాటలు కూడా రావాలని నేను అధికారులకు ఆదేశించాను. అన్ని పాఠశాలలో చక్కటి జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉంటే ప్లే ఎక్విప్మెంట్, 6th నుంచి 10th దాకా ఉంటే పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ కమ్ జిమ్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లా ఈ 5వ డివిజన్లో వస్తే ఇక్కడ ఈ బిల్డింగ్లో కేవలం 2 రూములు ఉన్నాయి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, కానీ ఇక్కడ 5 తరగతులు ఉన్నాయి. ఈ పైన ఒక బిల్డింగ్ ఉంది, ఆడ 6 రూములు ఉన్నాయి. అక్కడ అంగన్వాడీ ఉంది. అంగన్వాడీ మామూలుగా ఒక రూమ్ చాలు. అందుకని నేను ఇప్పుడు అధికారులకు ఆదేశించాను, రేపు రీఓపెనింగ్కి అంగన్వాడీని ఇక్కడికి షిఫ్ట్ చేయండి. ఈ యొక్క స్కూల్ మొత్తాన్ని అక్కడికి షిఫ్ట్ చేసుకోమన్నాను. దానికి కొద్దిగా ఫినిష్ చేస్తాం. ముందు కొంత ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ పిల్లలకి జిమ్ ప్లే ఎక్విప్మెంట్ చేయమన్నాను, ఇప్పుడే ఆదేశించాను. రేపు 23వ తేదీ లోపల, అంటే ఈ పిల్లలకి స్కూల్ అయ్యే లోపల దాన్ని కంప్లీట్ చేయమన్నారు. కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ 45 పార్ట్లు ఇవాళ రేపు వెళ్ళిన 3 రోజుల్లో తిరగాలని నిర్ణయించుకున్న అధికారులతో, కమిషనర్ గారు మిగతా అధికారులతో ప్రజాప్రతినిధులతో ఇవాళ మార్నింగ్ కరెక్ట్గా 5 o'clock స్టార్ట్ చేశాను. దాదాపు 9:30 దాకా తిరిగాను. మళ్ళీ ఈవినింగ్ యాక్చువల్గా మళ్ళీ 4:30 స్టార్ట్ చేసాం. తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా 3 రోజుల్లో ప్రతి స్కూల్ని విజిట్ చేసి 54 స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ హెడ్ మాస్టర్తో ఆ టీచర్లతో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడమే. గౌరవులైన మంత్రివర్యులు లోకేష్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఈ అసెంబ్లీ అయిన తర్వాత 54 స్కూల్స్ తిరుగుతాను నెల్లూరు టౌన్లో ఉండేవి. వాటికి ఏం కావాలో మా డిపార్ట్మెంట్ చేయగలిగిన మేము చేస్తాము. మీ డిపార్ట్మెంట్ చేయాల్సి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను చేయమని అడిగాను. వారు వెంటనే చేయమని పాజిటివ్గా స్పందించారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, 54 డివిజన్లు. నెల్లూరు అంటే సిటీ 28 కాదు, మొత్తం రూరల్లో 26 ఉన్నాయి. 54 డివిజన్లో చక్కగా పార్కులు కానీ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.